ఈలోపు మా వాడికి సర్కిల్లో ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, చిగురుపాటి చక్రి గారు అని ఓ ప్రొడ్యూసర్ ఉన్నాడు. అల్లు శిరీష్తో ఆనంద అదే ఎక్కడ పోతే వచ్చిన డైరెక్టర్తో సినిమా తీశాడు. అల్లు శిరీష్ క్షణం సినిమా పేరు. ఆయన పేరు చిగురుపాటి చక్రి. చాలా మంచివాడు. మా వాడు ఫ్రెండ్. ఆయన వేణు నీ దగ్గర ఏదో కథ చెప్పావు కదా రాస్తారని అప్పట్లో కథ ఏదో బాగానే ఉందని తెలిసింది నాకు. ఓ పని చేయి, కళ్యాణ్ రామ్ దగ్గర తీసుకెళ్తాను, అక్కడ కథ చెప్పు. కళ్యాణ్ రామ్ మాకు సినిమా చేస్తున్నాడు, మాకు రిలేషన్ కూడా ఉంది, అంచేత సినిమా తీసుకుందామని ఉద్దేశం, నువ్వు వచ్చి కథ చెప్పు అన్నాడు. అన్నీ రెడీ అయిన తర్వాత ఫస్ట్ షాట్ పెట్టేసి ఆయన మీద ఇలా చూశాడు. ఆయన కళ్యాణ్ గారు చూసి రెడ్డి గారు రెండు అన్నాడు. వెళ్తే క్లాప్ బోర్డు నా చేతిలో పెట్టాడు. మీరు క్లాప్ కొట్టండి అన్నాడు. అని మహేంద్ర నువ్వు స్విచ్ ఆన్ చేయి అన్నాడు. మహేంద్ర షాక్ అయ్యాడు. మనల్ని సెలబ్రిటీ చేస్తే వెళ్ళాడు. ఆయన స్విచ్ ఆను. నాకు అలవాటైన విద్య అది. నేను అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి ఎన్నో సినిమాలు క్లాపులు ఉంటున్నాం కదా, టపాలనే ముహూర్తం క్లాప్ టప్ కొట్టేసి ఇచ్చాం. అయిపోయిన తర్వాత మరి నేను క్లాప్ అయి కొట్టాం కదా, ఆ స్టిల్స్ అడగరా అన్న. వాళ్ళు ఎవరో బయటికి సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి అడిగితే ఆ ఫోటో అప్పుడు ఇస్తారట వాళ్ళు. అంతేగాని ఒక స్టిల్ కాబట్టి బయటకు పోవడం కానీ ఏముండో అలా వాడు అడిగితే వదిలేసాం. అలా మొదలైంది. డిసెంబర్లో పూజ, మార్చి నుంచి షెడ్యూల్స్ వేశారు. మార్చి 1st, 15th అక్కడ మన రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ప్లాన్ చేశారు. 1 నుంచి మొదలైంది షూటింగ్. అది జరుగుతుంది. 5-6 రోజులు జరిగింది. జరిగితే చిరంజీవి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు నుంచి వాలంటీర్గా మనలో మనమే షూటింగ్లు ఆపేద్దాం, అంటే ఏ గవర్నమెంట్ వచ్చి బ్యాన్ చేయకుండా మనమే ఆపేద్దాం. ఎందుకంటే కోవిడ్ అనేది చాలా ఉధృతంగా స్టార్ట్ అయ్యి మన వైపు వస్తుంది, అంచేత మనమే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందాం అని చిరంజీవి గారు ఆచార్య షూటింగ్ ఆపేసి మిగిలిన వాళ్ళకి కూడా పిలుపునిచ్చాడు ఆయన ఓ పెద్దగా. దాంతో ఇది 6వ తారీఖు 7వ తారీఖు జరిగిన షూటింగ్ ఆగిపోయింది. 20 దాకా జరగాలి, ఆపేశారు. ఆపేసిన తర్వాత మళ్ళీ 5-6 నెలలు పట్టింది కదా. అవును, షూటింగ్లన్నీ మళ్ళీ ఇదొకటిలోకి మళ్ళీ మొదలెట్టి మళ్ళీ స్టార్ట్ చేశారు. ఫోక్లోర్ సినిమా ఆ స్టైల్ సినిమా కాబట్టి 3 కోవిడ్లకు వచ్చి 3 సార్లు వచ్చింది. అవును, ఈ సినిమా జరుగుతుండగా అన్నిసార్లు ఆపలతో వచ్చింది. 2 నెలలు ఆపేసి మళ్ళీ మొదలెట్టేవారు. అలాగా 18th డిసెంబర్ స్టార్ట్ అయింది. 19th అంతా జరుగుతూ 20లో జరుగుతూ 21కి రిలీజ్ అయింది. కాపీ వచ్చి 21 ఆగస్టు 22 ఆగస్టు రిలీజు. మధ్యలో ఈ కథ అన్ని రూపుదిద్దుకుని చెప్పిన కథ ఏంటనుకుంటున్నారు? తొగ్గులక్ అనే కథ. అదే చెప్పారు. అదే చిగురుపాటి చక్రికి నచ్చి తీసుకొచ్చి చెప్తే కళ్యాణ్ ఇంప్రెస్ అయిపోయి నేను చేస్తాను ఇదని చెప్పేసి షూటింగ్ మొదలుపెట్టక ముందు కథనే చెక్ చేసుకునేవారు వాళ్ళు. కొరటాల శివగారిని పిలిచి కథ చెప్పించారు. ఆ విషయం నాకు తెలియదు. ఆచార్య ఆఖరి రోజు షూటింగ్, ఆ రోజు ఆఖరి రోజు కాదు కానీ చిరంజీవి గారు చెప్పేపోతున్నాడు ఈ ఏళ్ళ నుంచి షూటింగ్ లేవని. ఆ రోజు ఆచార్య సినిమా వైజాగ్ కొందామని నేను ఆ సెట్స్కి వెళ్ళా. నానక్రమ్ కూడా నాయుడు గారు స్టూడియోకి వెళ్తే శివగారు నన్ను చూడగానే రెడ్డి గారు అని నా దగ్గరికి వచ్చి, ఏమండి మీ అబ్బాయిది కథ విన్నానండి, అదిరిపోయింది, మీ వాడు చెప్పా ఇంకా స్క్రిప్టు డైలాగ్ ఇలా రాస్తున్నారు కదా, ఏమన్నా నా అవసరం ఉంటే చేసి పెడతాను అని చెప్పాను అని. మనమాట మీకు 3 సర్కిల్ ఉంది కదండి, ఎన్టీఆర్కి చెప్పించవలసిందండి ఫస్ట్ ఈ కథనే అన్నాడు. ఎన్టీఆరే అండి, ఆ కాంపౌండే కదా, ఆయన ఆ డెసిషన్ ఆయన తీసుకోవాలి. మరి ఆయన హీరో అయ్యి ఉండి ఆర్టిస్ట్ అయ్యి ఉండి ఆయనకు వచ్చిన కథలను త్యాగం చేసి అన్నయ్యతో చేద్దాం తమ్ముడు చేద్దాం అనుకోడు కదా. అవునవును, అలా కుదరదు, ఇంక ఈ మాట మనం ఎక్కడ మాట్లాడుకోవద్దు అంతే కదా అని చెప్పా. నాకు కథ విని అలా ఉంటే బాగుండేది అనిపించి మీకు చెప్పేస్తున్నాను, పొటెన్షియల్ ఉంది పెద్దగా. థ్యాంక్స్ అండి అని చెప్పేసాం.